Welcome to IACE. Let us start explanation for SBI PO Prelims Grant Test 29 English. Right. So let's start with the first question, that is మనకి 1 to 7 క్వశ్చన్స్ ఉన్నాయి కదా మనకి. సో 1 to 7 క్వశ్చన్స్ మనకి ఏంటి, రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, సో ఒకేసారి మనకి ప్యాసేజ్ చదువుదాం, ప్యాసేజ్ చదివి మనం ఒకేసారి క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. లేదంటే సో ఒకవేళ మనకి ప్యాసేజ్లో ఎక్కువ వొకాబులరీ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే, సో మనకి ప్యాసేజ్ని బేస్ చేసుకుని తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకి క్వశ్చన్స్ బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ చదివి ఆ తర్వాత మనం ప్యాసేజ్ చదవచ్చు. ఎలా అయినా సరే మనం ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు, లేదంటే క్వశ్చన్స్ చదివి మనం క్వశ్చన్స్ చదివి ఫస్ట్ తర్వాత ప్యాసేజ్ చదివి ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. మీరు ఎలా చేసినా కానీ మీకు ఆన్సర్ వస్తాయి. బట్ సో ఎలా చేయాలంటే ఎగ్జామినేషన్లో ఎలా డిసైడ్ చేయాలంటే, నార్మల్గా ప్యాసేజ్ అనేది లెంగ్తీ ఉందనుకోండి, ప్యాసేజ్ లెంగ్తీ ఉంటే ఏం చేస్తారు, సో క్వశ్చన్స్ చదవండి. అలా కాకుండా ప్యాసేజ్ షార్ట్ ప్యాసేజ్ అనుకుంటే ఏం చేస్తారంటే, సో ఏం చేయొచ్చు మనం సింపుల్గా సో ఫస్ట్ ప్యాసేజ్ చదివి తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. అది వన్ వే. ఇంకోటి మనకి ఏంటి, సో మనకి ఇచ్చిన క్వశ్చన్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మీరు ఏం చేయొద్దంటే ప్యాసేజ్ మొత్తం చదవద్దు. వొకాబులరీ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటే ఏం చేయొచ్చు, మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు లేదా. సో వొకాబులరీ క్వశ్చన్స్ ఎక్కువ కాకుండా మనకి థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాల్సిందంటే ప్యాసేజ్ చదవాల్సింది. కాబట్టి మనకి పర్టికులర్గా ఈ ప్యాసేజ్లో మనకి వొకాబులరీ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే, సో ఫస్ట్ క్వశ్చన్స్ చదువుదాం. సో క్వశ్చన్స్ చదివాక బేస్డ్ ఆన్ దట్ క్వశ్చన్స్ మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అంత రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు ఏం చేయొచ్చు, మనం ప్యాసేజ్ చదవచ్చు. ఓకేనా. సో లెట్ us స్టార్ట్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఎందులో ఉన్నాయి, మనకి వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మనం క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్లో మనకి ఎంతవరకు అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో అంతవరకు మనం ప్యాసేజ్ చదువుదాం. ఓకే, రైట్. సో లెట్ us try to answer the first question. What does good health mean in the passage? మనకి ప్యాసేజ్లో గుడ్ హెల్త్ అనే ఒక వర్డ్ యూజ్ చేశారంట. ఓకే, సో అది ఏ కంటెక్స్ట్లో వాడారు, గుడ్ హెల్త్ అనే వర్డ్ అనేది, ఆ ఫ్రేజ్ అనేది ఏ కంటెక్స్ట్లో వాడారంట. కాబట్టి ఫస్ట్ అయితే మనకి ప్యాసేజ్లో ఈ గుడ్ హెల్త్ ఎక్కడ ఉందో చూద్దాం. సో చూసి డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, రైట్. ఇక్కడ చూడక ఏముందో, రైట్. సో కామత్ సెడ్, ఏమని చెప్పారు ఆయన, సో వెన్ వీ లుక్డ్ ఎట్ ద టాప్ 26 సెక్టర్స్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్, రైట్, ద లార్జ్ కార్పొరేట్స్ అండ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ డీలీవరేజింగ్. రైట్, మనకి డీలీవరేజింగ్ మీనింగ్ ఏంటి, మనకి సో అప్పులు, డెట్స్ మనం తగ్గించుకుంటే దాన్ని ఏమంటాము, డీలీవరేజింగ్ అంటాం. రైట్, వాజ్ అన్ప్రెసిడెంటెడ్. అన్ప్రెసిడెంట్ మీనింగ్ ఏంటి, మనకి ఇంతకుముందు లేని దాన్ని, ఇంతకుముందు ఎప్పుడు కూడా అలా జరగకపోతే ఏమంటాము, అన్ప్రెసిడెంట్. మనకి ప్రెసిడెంట్ ముందు, అన్ అంటే ఇంతకు ముందు రాదు, అంటే ఇంతకు ముందు ఎప్పుడు జరగకపోతే ఏమంటాం, అన్ప్రెసిడెంట్. రైట్, సో అన్ప్రెసిడెంటెడ్. ఆల్మోస్ట్ ఆల్ రీక్యాప్, మనకి రీక్యాప్ అంటే మీనింగ్ ఏంటి, మనకి రీస్ట్రక్చర్. రీక్యాప్ అంటే మీనింగ్ ఏంటి, మనకి రీస్ట్రక్చర్. was done and banks were in a state of good health and with a clean balance sheets. మనకి బ్యాంక్స్ అనేవి ఎందులో ఉన్నాయి, మనకి క్లీన్ గుడ్ హెల్త్లో ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటో, విత్ క్లీన్ బ్యాలెన్స్ షీట్స్. బ్యాలెన్స్ షీట్స్ అనేవి క్లీన్గా ఉన్నాయి, ఇంకా డీలీవరేజింగ్ ఉంది కాబట్టి ఇంతకు ముందు జరగని విధంగా సో డీలీవరేజింగ్ జరిగింది. డీలీవరేజింగ్ మీనింగ్ ఏంటి, అప్పులను తగ్గించుకోవడం, డెట్స్ని రెడ్యూస్ చేసుకుంటే ఏమంటే డీలీవరేజ్ అంటే ఇంతకు ముందు ఇప్పుడు కూడా ఆ జరగని విధంగా అప్పులు తగ్గించుకున్నారు, ఇంకా సో బ్యాలెన్స్ షీట్స్ అనేవి చాలా క్లీన్గా ఉన్నాయి కాబట్టి అందుకని సో గుడ్ హెల్త్ అన్నాడు. కాబట్టి గుడ్ హెల్త్ ఏ కంటెక్స్ట్లో వాడారు, బ్యాంక్స్ యొక్క సో బ్యాలెన్స్ షీట్స్ గురించి, వాటి యొక్క డెట్స్ గురించి మాట్లాడారు. కాబట్టి అది ఎక్కడైతే కన్వే అవుతుందో అదే మన ఆన్సర్. ఓకే, సో లెట్ us try to answer that. సో ఫస్ట్ వన్, సో కంప్లీట్ రికవరీ ఆఫ్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. మనకి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ని రికవర్ చేశారా, నో, దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. అచీవింగ్ ద ఎబిలిటీ టు ఆఫర్ లోన్స్ టు ఎంఎస్ఎంఈసా, సో లోన్స్ని ఆఫర్ చేశారు ఎంఎస్ఎంఈస్కి, నో, దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఇంకేమైనా చూడండి, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ బ్యాంక్స్ రిఫ్లెక్టింగ్ రిటిల్ ఆర్ నో డెట్. సో బ్యాలెన్స్ షీట్స్ మనకి ఏం లేదు, డెట్ లేదు. ఎందుకు, అక్కడ ఏం జరిగింది, లీవరేజింగ్, డీలీవరేజింగ్ జరిగింది. ఓకేనా, క్లియర్గా మెన్షన్ చేసినా, సో డీలీవరేజింగ్ జరిగింది కాబట్టి అక్కడ మనకి ఏం లేవు, మనకి డెట్స్ లేవు. కాబట్టి క్లియర్గా బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉన్నాయి, క్లియర్ బ్యాలెన్స్ షీట్స్. కాబట్టి ఇది కన్వే అయింది లేదా, కాబట్టి సి. ఇంకేముంది, 50% ఆఫ్ ద సెన్సెక్ కంపెనీస్ ఆర్ స్టిల్ ఇన్ టు డెట్. ఇది మనకి నెగిటివ్ కదా, మనకి పాజిటివ్ రావాలి కాబట్టి గుడ్ హెల్త్ అంటే పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్లో ఉంది కాబట్టి ఇది రాదు. ఇంకేముంది, హెల్త్ ఆఫ్ వెటరన్ బ్యాంకర్ కేవీ కామత్, అంటే కామత్ గారి హెల్త్ గురించి మాట్లాడుతున్నాము, ఆయన హెల్త్ కాదు, బ్యాంక్ ఇండస్ట్రీ యొక్క హెల్త్. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. Let us go for the next question. Let us answer question number 2. So which of the following statements is or true regarding కేవీ కామత్. ఓకేనా, మనకి ప్యాసేజ్లో కేవీ కామత్ గారిని గురించి చెప్పారు, వాటి గురించి సో ఏది కరెక్ట్ అంటున్నారు. ఓకేనా, కేవీ కామత్. ఫస్ట్ మనకి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు ఆప్షన్ చూడండి, ఆప్షన్ మనకి ఏ పాయింట్స్ మెన్షన్ చేశాడు ఆ పాయింట్స్ గురించి మనం చదవచ్చు. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఏమన్నా ఇక్కడ, కామత్ లెడ్ ఏ కమిటీ అపాయింటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిన రైట్ కమిటీని కామత్ గారు లీడ్ చేశారా, అది ఉందో లేదో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ, సో కామత్ ఈజ్ డిస్క్వైటెడ్. మనకి డిస్క్వైటెడ్ మీనింగ్ ఏంటి, మనకి అప్సెట్.
డిస్క్వైటెడ్ మీనింగ్ ఏంటి మనకి అప్సెట్. సో కామత్ గారు అప్సెట్గా ఉన్నారు దేంతో, విత్ పాలసీస్ ఇంట్రడ్యూస్ బై ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన పాలసీస్ పైన ఆయన అప్సెట్ అవుతున్నారా? సో చూద్దాం. నెక్స్ట్ వన్ ఉంది, కామత్ బిలీవ్స్ దట్ గవర్నమెంట్ మే సూన్ కమ్ అప్ విత్ మోర్ మెజర్స్ ఫర్ వర్స్ట్ హిట్ సెక్షన్స్ ఆఫ్ ద ఎకానమీ. అంటే గవర్నమెంట్ ఆయన ఇక్కడ ఏం బిలీవ్ అవుతున్నారంట, ఏం బిలీవ్ చేస్తున్నారు ఆయన? సో గవర్నమెంట్ అనేది సో సూన్ అంటే త్వరలో ఏం చేస్తుందంటే మంచి స్కీమ్స్ మెజర్స్తో వస్తుందంటే ఎవరి కోసం? సో ఎవరైతే ఎకానమీలో వర్స్ట్ హిట్ ఉన్నారో ఆ సెక్షన్స్ కోసం మంచి స్కీమ్స్తో వస్తుంది అని చెప్తారు. కాబట్టి అలా బిలీవ్ చేస్తున్నారు, అలా నమ్ముతున్నారు. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ మనకు ఉందో చూద్దాం. రైట్. సో లెట్ us స్టార్ట్ రీడింగ్ ద ప్యాసేజ్. ఫస్ట్ బిగినింగ్ నుంచి చూద్దాం మనం కూడా. సో వెటరన్ బ్యాంకర్ కేవి కామత్ is of the view the government may soon come up with more measures to help those sections of the society of the economy that have been worst hit. సో క్లియర్గా ఈ పాయింట్ మనకి మెన్షన్ చేశారు లేదా? సో మనకి ఇది ఉంది కదా, వెటరన్ బ్యాంకర్ కేవీ కామత్. సో మనకి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు కాబట్టి ఈ పాయింట్ కరెక్టే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఆయన అప్సెట్గా ఉన్నారా? చూద్దాం అప్సెట్గా ఉన్నారు లేదు. ఇన్ అన్ ఇంటర్వ్యూ విత్ ఎఫ్ఈ కామత్ సెడ్ దేర్ ఈస్ ఏ సిస్టమాటిక్ పెయిన్ యాడింగ్ దట్ సమ్ లైవ్లీహుడ్ ఈస్ రిక్వైర్డ్. సో adding that some hand holding is required. మనకి హ్యాండ్ హోల్డింగ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? సపోర్టింగ్. హ్యాండ్ హోల్డింగ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? సపోర్టింగ్. సమ్ సపోర్ట్ కావాలంట. రైట్. సో ఇంకా if we have localized the problem to MSME, the government can address the problem in Q4 as it did in Q1. అంటే మన సో గవర్నమెంట్ అనేది కెన్ అడ్రస్ అన్నాడు. రైట్. గవర్నమెంట్ కెన్ అడ్రస్ అంటే మనకి గవర్నమెంట్ సాల్వ్ చేయగలదు అన్నాడంటే గవర్నమెంట్ పైన ఆయనకి నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉంది. కెన్ అడ్రస్, కెన్ రిజాల్వ్. కాబట్టి గవర్నమెంట్ పైన పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నాడు ఆయన, నెగిటివ్ ఒపీనియన్తో ఉన్నాడా? పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నాడు. రైట్. నెక్స్ట్ వన్, సో వైల్ ద ఎకనామిక్ రికవరీ ఈజ్ in the September quarter may have come as a pleasant surprise. అది కూడా ఏమన్నాడు? ప్లెజెంట్ సర్ప్రైజ్. ఓకే, ప్లెజెంట్ సర్ప్రైజ్ కాబట్టి పాజిటివ్. రైట్. దెర్ ఈస్ స్టిల్ సమ్ పెయిన్ ఇన్ ద సిస్టమ్ హీ సెడ్. సో మొత్తానికి అయితే ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటే ఇక్కడ మనకి ఇంకా పెయిన్ ఉందని చెప్తారు. రైట్. ఇంకా సెడ్ హౌఎవర్ హీ బిలీవ్స్ ద ఇంప్రూవ్మెంట్ ఈజ్ రియల్ అండ్ హియర్ టు స్టే. ఇక్కడ ఏమన్నా మనకి సో ఇంప్రూవ్మెంట్ అనేది రియల్ అంట. సో ఇంకేమన్నా ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఇన్ Q2 ఈజ్ రియల్. సో మోస్ట్ పీపుల్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. వాట్ ప్రాబబ్లీ హ్యాపెండ్ ఈస్ దట్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ కంట్రిబ్యూట్ టు ద ఓవరాల్ ఎకనామీ రికవరీ. ఓకేనా? మొత్తానికి గవర్నమెంట్ తీసుకునే యాక్షన్స్ పైన ఎలా ఉన్నాడు? పాజిటివ్గా ఉన్నాడా, నెగిటివ్గా ఉన్నాడా? పాజిటివ్. ఓకే. సో వాట్ ప్రాబబ్లీ హ్యాపెండ్ ఈస్ దట్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీస్ కంట్రిబ్యూటెడ్ టు ద ఓవరాల్ ఎకానమీ ఇంప్రూవ్మెంట్. రైట్. అండ్ ప్రొడక్టివిటీ గెయిన్స్ ఆర్ హియర్ టు స్టే హీ సెడ్. హీ ఆల్సో అట్రిబ్యూటెడ్ ద రిలేటివ్లీ స్మాలర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ లోన్ రీక్యాష్. మనకి రీక్యాష్ మీనింగ్ మనకి రీస్ట్రక్చర్, లోన్ రీస్ట్రక్చర్. ఓకే, లోన్ రీస్ట్రక్చర్స్. ఇంకేముంది? టు ద డీలీవరేజింగ్. అంటే డీలీవరేజింగ్ మీనింగ్ మనకి రిడక్షన్ ఇన్ డెట్స్, అప్పులు తగ్గితే ఏమంటాం? డీలీవరేజింగ్. రైట్. దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. కామత్ సెడ్ వెన్ వీ లుక్డ్ ఎట్ ద టాప్ 26 సెక్టర్స్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ లార్జ్ కార్పొరేట్స్, the extent of deleveraging was unprecedented. Almost the recap was done and banks were in a state of good health with clean balance sheets. ఇంకేముంది అక్కడ? citing data since 2000, he pointed out the debt to equity ratio of corporates which was then 4:1 and had come down to 1.8:1. So by 2009, this time if you see 50% of the Sensex companies have hardly any debt. And మనకి 50% of the companies కి ఏదంటే డెట్ అసలు లేదంట. ఓకే. ఫర్ ద రిమైనింగ్ డెట్ టు ఈక్విటీ రేషియో ఈజ్ 0.5:1. సో కామత్ సెడ్. కామత్ లెడ్ ఏ కమిటీ అపాయింటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఉందా మనకి? సో కామత్ ఏం చేశారంట ఆయన? సో కమిటీ లీడ్ చేశారంట. ఎవరు అపాయింట్ చేసింది? ఆర్బీఐ. సో ఇది కూడా కరెక్టే కదా. విచ్ ఐడెంటిఫైడ్ 26 సెక్టర్స్ దట్ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ లోన్ రీస్ట్రక్చరింగ్. Through boundaries were set for so tough boundaries. So tough boundaries were set for these sectors, and as the deadline of December 31 nears for the recast window to shut, the percentage of borrowers seeking recast is expected to be significantly lower than earlier estimates of analysts and rating agents. మొత్తానికి ఎక్కడ కూడా మనకి గవర్నమెంట్ పైన ఈయన డిస్క్వైట్గా ఉన్నాడని చెప్పి ఎక్కడ కూడా మనకి కన్వే కాలేదు కాబట్టి అది మాత్రం మిస్టేక్. రిమైనింగ్ అన్ని మనకు ఉన్నాయి కదా. సో రిమైనింగ్ అన్ని కూడా మనకి కరెక్టే. అంటే కామత్ లెడ్ ఏ కమిటీ అపాయింటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఓకే, నెక్స్ట్ వన్. సో కామత్ ఈస్ డిస్క్వైటెడ్. అప్సెట్ అని వచ్చిందా? డిస్క్వైటెడ్ మీనింగ్ మనకి అప్సెట్. ఎక్కడైనా మనకి కామత్ గారు అప్సెట్గా ఉన్నాడు వచ్చిందా? రాలేదు కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏముంది? కామత్ బిలీవ్స్ దట్ గవర్నమెంట్ మే సూన్ కమ్ అప్ విత్ మోర్ మెజర్స్ ఫర్ వర్స్ట్ హిట్ సెక్షన్స్ ఆఫ్ ఎకానమీ. ఇది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మనకి 3 కూడా కరెక్ట్. మనకి ఏం కరెక్ట్? 1 ఇంకా 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి? బోత్ 1 and 3. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ B. Let us go for the next question. Right. So let us answer question number 3. So what is the validation to state the
ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎకానమీ. ఓకేనా, మనకి ఎకానమీలో మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చిందనడానికి మనకి ఏంటి వ్యాలిడేషన్ ఏంటి, రైట్? మనం ఆల్రెడీ మనం ప్యాసేజ్ చదివాం కాబట్టి చేయొచ్చు కదా. సో వ్యాలిడేషన్ మనకి ఏంటి, సో డెట్స్ మనకి డీలీవరేజింగ్ అనేది ఇంతకు ముందు జరగని విధంగా జరిగింది, అంటే డెట్స్ తగ్గిపోయినాయి. ఓకేనా, సో ఇంకేమో మనకి రీస్ట్రక్చర్కి అప్లై చేసుకునే వాళ్ళు కూడా తగ్గారు, రైట్? సో లోన్ రీస్ట్రక్చర్ రీకాస్ట్ అన్న కదా, రీకాస్ట్కి అప్లై చేసుకునే అప్లికేషన్స్ కూడా తగ్గాయి. సో డెట్స్ కూడా తగ్గించుకునే బ్యాంక్స్ కూడా పెరిగాయి కాబట్టి సో దోస్ ఆర్ ద టూ రీజన్స్. ఒకటి ఏం చెప్పొచ్చు, మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పడానికి. ఇప్పుడు మనం చూద్దాం ఏముందో, ఫ్యూ లోన్ రీకాస్ట్ హ్యాపెండ్ లాస్ట్ ఇయర్. ఇది మనకి కరెక్టే కదా. సో లోన్ రీకాస్ట్ మనకి ఏంటి, రీస్ట్రక్చర్. సో చాలా తక్కువ రీస్ట్రక్చర్ జరిగాయి కాబట్టి ఇది కరెక్టే. ఇంకా సో బ్యాంక్రప్సీ ఆఫ్ ద బ్యాంక్స్, మనకి ఎక్కడ కూడా మనకి బ్యాంక్ యొక్క బ్యాంక్రప్సీ గురించి చెప్పడం. ఒకవేళ బ్యాంక్రప్సీ అయితే మనకి ఎకానమీ ఇంప్రూవ్ అయిందంటాడా, నో, ఎకానమీ ఇంప్రూవ్ కాలేదు. సో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అయిపోయారు. ఏమైనా ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇంప్రూవ్మెంట్ జరగాలంటే బ్యాంక్రప్సీ ఉండకూడదు. నెక్స్ట్ వన్, సో బై అండ్ లార్జ్ ద ప్రొడక్షన్ కెపాసిటీ హ్యాస్ రీచ్డ్ టు ఇట్స్ ఆప్టిమమ్ లెవెల్. మనకి బై అండ్ లార్జ్ ద ప్రొడక్షన్ కెపాసిటీ హ్యాస్ రీచ్డ్ టు ఇట్స్ ఆప్టిమమ్ లెవెల్. మనకి ఈ పాయింట్ మనకి మెన్షన్ చేశాడు మనకి ఇక్కడ. సో ఈ పాయింట్ మనం మెన్షన్ చేశారు కాబట్టి క్లియర్గా మనకి సో ఏమవుతుంది, మనకి సి. కాబట్టి మనకి పాయింట్ ఏ మెన్షన్ చేశారు, పాయింట్ సి కూడా మెన్షన్ చేశారు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో బోత్ ఏ అండ్ సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 3 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next one, fourth one, right? So what is the appropriate meaning of the word attributed? మనకి attributed meaning అంటే మనకి attribute. సో నార్మల్గా సో క్రెడిట్ ఎవరైనా సో క్రెడిట్ కావచ్చు, లేదంటే మిస్టేక్స్ కావచ్చు, వాళ్ళు చేశారని చెప్పడం ఏమంటామంటే యాట్రిబ్యూట్ అంటాం. ఓకే, సో అలాంటి మీనింగ్ మనకి దీన్ని యాస్క్రైబ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, యాస్క్రైబ్. ఏం చేస్తామని సపోజ్ మనం ఇలా అన్నాం, రైట్? సో మై సక్సెస్ ఈజ్ బికాజ్ ఆఫ్ మై పేరెంట్స్ అన్నాం అనుకోండి. అంటే నేను ఏం చేస్తాను, నేను నా సక్సెస్ ఎవరి వల్ల అని చెప్తాను, నేను మా పేరెంట్స్ వల్ల అని చెప్తాను. నేను ఏం చేస్తానంటే నా సక్సెస్ని ఎవరికి అట్రిబ్యూట్ చేస్తాను, నేను మా పేరెంట్స్కి. అదేవిధంగా సో మై ఫెయిల్యూర్ ఈజ్ బికాజ్ ఆఫ్ మై పేరెంట్స్ అన్నాను. అప్పుడు ఏం చేస్తాను, నేను ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఎవరు, మా పేరెంట్స్ అని చెప్తాను. అప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే సో మా పేరెంట్స్ని అట్రిబ్యూట్ చేస్తాను. సో దాన్ని ఏమంటామంటే అట్రిబ్యూట్. వాళ్ళ వలన జరిగింది అని చెప్పడం ఏమంటామంటే అట్రిబ్యూట్ అని. మొత్తానికైతే యాస్క్రైబ్. అలాంటి వర్డ్ ఎక్కడైతే ఉంటుందో యాస్క్రైబ్లో ఏముంది, స్క్రైబ్ అంటే రైట్, స్క్రైబ్ అంటే మీనింగ్ రైట్. సో యాస్క్రైబ్ అంటే సో మనకి ఏమొస్తుంది, మనకి అట్రిబ్యూట్. సో మనకి అలాంటి వర్డ్ ఎక్కడ ఉందో చూద్దాం, రైట్? సో ఎబిలిటీ వస్తుందా, నో. ఎఫెక్ట్ వస్తుందా, నో. మనకి అడిగింది మనకి ఏంటి, అప్రోప్రియేట్ మీనింగ్ అంటే మనకి ఏం కావాలి, సినోనిమ్. సో కంటైన్ మనకి ఏంటి, రిస్ట్రిక్ట్. కంటైన్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రెస్ట్రిక్ట్. మనకి రెస్ట్రిక్ట్ వస్తుందా, నో. ఇంకా మనకి రిగార్డ్ వస్తుందా, కన్సిడర్. రిగార్డ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, కన్సిడర్. ఓకే, ఇది కూడా రాదు కదా. సో యాస్క్రైబ్. సో యాస్క్రైబ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, అట్రిబ్యూట్. కాబట్టి స్ట్రైట్ మనకి ఏమొస్తుంది మనకి ఆన్సర్ డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 4 అదే ఇంకేం చెప్పొచ్చు మనం, ఎంప్లాయ్ అని కూడా చెప్పొచ్చు. అట్రిబ్యూట్ అని చెప్పొచ్చు, లేదంటే ఎంప్లాయ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. So let us answer question number 5. సో మనకి ఏమో చూడండి, వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డీలీవరేజింగ్. మనకి చెప్పుకున్నాగా డీలీవరేజింగ్ అంటే మీనింగ్ అంటే మనకి అప్పులు తగ్గించుకోవడం ఏమంటాం మనం, డీలీవరేజింగ్. అలాంటి మీనింగ్ ఎక్కడ ఉందో చూద్దాం, రైట్? సో అన్ ఇంటెన్స్ ఫీలింగ్ ఆఫ్ డిస్లైక్. సో ఇంటెన్స్ ఫీలింగ్ ఆఫ్ డిస్లైక్ అయితే కాదు కదా, మనకి దీన్ని ఏమంటామంటే రైట్, ఇంటెన్స్ ఫీలింగ్ డిస్లైక్ ఎవర్స్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, ఎవర్స్ అని చెప్పొచ్చు. ఎవర్స్ని మనం ఏమంటామంటే ఇంటెన్స్ ఫీలింగ్ డిస్లైక్ అంటాం, కానీ డీలీవరేజింగ్ కాదు. సో దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. సో ద ప్రాసెస్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ రిడ్యూసింగ్ ద లెవెల్ ఆఫ్ వన్స్ డెట్స్. అప్పులు తగ్గించుకోవడానికి ఏమంటామంటే మనం డీలీవరేజింగ్ అంటాం. కాబట్టి మనకి క్లియర్గా ఇది కరెక్ట్గానే ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. నెక్స్ట్ ఏముంది మనకి, రీచింగ్ ఏ కన్క్లూజన్. సో కన్క్లూజింగ్ రావడానికి మనకి డీలీవరేజింగ్ అంటామా, నో. సో డిజానరింగ్ సమ్వన్, నో, ఇది కూడా కాదు, రైట్? సో ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. So let us answer question number 6. So what is the appropriate meaning of the word unprecedented that is highlighted in the passage? Okay na? So unprecedented మనకి ఏం కావాలి, మనకి appropriate meaning అంటే మనకి సినోనిమ్ కావాలి. unprecedented, precedent మనకి ఏంటి, ముందు వచ్చేది. unprecedented మీనింగ్ ఏంటి, ఇంతకు ముందు ఎప్పుడు రాని దాన్ని ఏమంటామంటే unprecedented అంటాం. ఇప్పుడు మనకి చూద్దాం ఆప్షన్ మనకి ఏముందో, నెవర్ డన్ ఆర్ నోన్ బిఫోర్. క్లియర్గా మనకి ఉందా. సో నెవర్ డన్ ఆర్ నోన్ బిఫోర్ అంటే ఇంతకు ముందు జరిగింది కాబట్టి సో ఆన్సర్ ఉందా, సో ఏ. ఇంకేమో మనకి ప్రాబబిలిటీ ఆఫ్ అక్కరింగ్ మోర్ దాన్ వన్స్, నో, ఇది కాదు కదా. ఇంకేమో మనకి ఫాల్స్ ప్రిడిక్షన్, నో. సో హార్మ్ఫుల్, నో. మనకి ఏమొస్తుంది అక్కడ, ఓన్లీ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 6 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. So let us answer question number 7. So what is the appropriate opposite of the word eligible? మనకి ఏం కావాలి, మనకి ఎలిజిబుల్ అనే వర్డ్కి ఏం కావాలి మనకి, సో ఎలిజిబుల్ అనే వర్డ్కి ఆపోజిట్ కావాలి. చూద్దామండి. సో ఆపోజిట్ ఏమవుతుంది, రైట్? నాట్ ఎలిజిబుల్ కదా, ఎక్కడ కన్వే అవుతుంది, రైట్? సో ఎంటైటిల్, నో. ఎంటైటిల్ మీనింగ్ అంటే ఎలిజిబుల్ వస్తుంది, రైట్? దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వన్. అన్క్వాలిఫైడ్. క్వాలిఫైడ్ అంటే ఎలిజిబుల్, అన్క్వాలిఫైడ్ అంటే నాట్ ఎలిజిబుల్. సరిపోతుంది కదా. ఇంకా పెర్మిటెడా, నో. పోనీ డిజైరబుల్, నో. సో గెయిన్డా, నో. ఇవేమిరా మనకి ఏమొస్తుంది మనకి, అన్క్వాలిఫైడ్. సో క్వాలిఫైడ్ అంటే ఎలిజిబుల్, సో అన్క్వాలిఫైడ్ అంటే నాట్ ఎలిజిబుల్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 7 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి.
let us go for the next question. Let us answer question number 8. Okay, మనకి ఏం కావాలి మనకి ఫస్ట్ మనం డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయో. సో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 4 parts of a sentence are given which may be grammatically and contextually incorrect. You need to find the one which has an error and mark that as your answer. If all the given parts are correct, then mark option E. That is all are correct. సో మొత్తం ఏమనుకి ఇవి సో స్పాటింగ్ ఎర్రర్స్. ఒక చేద్దాం మనకి ఏముంది మన ఫస్ట్ వన్. So 8th one, to build an artificial intelligence system that behaves ethical, ideas about values and right and wrong need to be made sufficiently precise that they can be implemented in algorithms. So మొత్తంగా మనకి ఏమైనా చూడండి. So to build 2 plus v1 to build an artificial intelligence system that behaves. So behaves verb కదా, behaves ఎలా ethical. సో మనకి behaves ethical అంటామా, మనకి verb తో మనకి ఏం రావాలి, adverb రావాలి. వెర్బ్తో మనకి ఏం రావాలి, యాడ్వర్బ్. మరి బిహేవ్స్ ఎథికల్ అంటాం, ఏం రావాలి మనకి, ఎథికల్లీ రావాలి. అండ్ ఎందుకు మనకి యాడ్జెక్టివ్కి ఎల్వై యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి యాడ్వర్బ్. మన ఇక్కడ బిహేవ్స్ వెర్బ్ కాబట్టి వెర్బ్తో మనకి ఏం రావాలి, యాడ్వర్బ్ రావాలి. యాడ్వర్బ్ రావాలి కాబట్టి ఎథికల్ రాకూడదు, రావాలి ఎథికల్లీ రావాలి. సో దట్ బిహేవ్స్ ఎథికల్లీ అని రావాలి. తర్వాత ఏం రావాలి, ఐడియాస్ అబౌట్ వాల్యూస్ అండ్ రైట్ అండ్ రాంగ్ నీడ్ టు, మనకి ఐడియాస్ రిమైనింగ్ అంతా సరిపోయింది రైట్. ఇక్కడ ఏం రావాలి మనకి, బిహేవ్స్ ఎథికల్లీ అని రావాలి. ఎందుకంటే మనకి బిహేవ్స్ మనకి ఏంటి, వెర్బ్ ప్లస్ ఏం రావాలి, యాడ్వర్బ్. కాబట్టి ఎథికల్ మనకి ఏంటి, యాడ్జెక్టివ్ ప్లస్ ఏం రావాలి, ఎల్వై. కాబట్టి ఎథికల్లీ రావాలి. కాబట్టి పార్ట్ బిలో మనకి ఏముంది, మనకి ఎర్రర్ ఉంది. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 8 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 9. Okay, the concentration of pollutants continues to rise and current country specific pledges would not stem this increased even by 2025. సో మనకి క్లియర్గా మనకి ఫస్ట్ రీడింగ్లో ఎర్రర్ కనిపిస్తుంది కదా. సో ఏంటో ఎర్రర్ ఇక్కడ మనకి చూడడం మనకి. సో కంట్రీ స్పెసిఫిక్ ప్లెడ్జెస్ వుడ్ నాట్ సీమ్ దిస్ ఇంక్రీజ్డ్. మనకి నార్మల్గా ఇవి గుర్తుపెట్టుకో రైట్, దిస్ కానీ దట్ కానీ, ఓకే, దీస్ కానీ దోస్ కానీ. సో వీటన్నిటిని ఏమంటామంటే మనం డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. సో ఈ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు వీటి తర్వాత మనకి ఏం రావాలి, మనకి నౌన్ రావాలి రైట్. దిస్ క్లాస్ రూమ్, దిస్ స్టూడియో, లేదంటే దట్ స్టూడియో, దట్ మ్యాచ్, అదేవిధంగా సో దీస్ స్టూడెంట్స్, దోస్ ఆపర్చునిటీస్. మొత్తానికి అయితే వీటి తర్వాత ఏం రావాలి, మనకి నౌన్ రావాలి. ఇక్కడ ఉంది దిస్ వచ్చింది, తర్వాత ఏమొచ్చి మనకి ఇంక్రీజ్, వెర్బ్ వచ్చింది రాకూడదు. ఏం రావాలి, జస్ట్ దిస్ ఇంక్రీజ్, దట్స్ ఇట్, వెర్బ్ రాకూడదు. దిస్ ఇంక్రీజ్ ఈవెన్ బై 2025, దట్స్ ఇట్. సో వుడ్ నాట్ స్టెమ్ దిస్ ఇంక్రీజ్ ఈవెన్ బై 2025. ఎందుకంటే మనకి దిస్ తర్వాత మనకి ఏం రావాలి, నౌనే రావాలి. కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ రావాలి, ఇంక్రీజ్ రాకూడదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 9 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 10. Okay, so మనకి ఏముంది చూడండి, ఇక్కడ ఇండియా అండ్ యుఎస్ కెన్ జాయింట్ హెల్ప్ టు ఎన్షూర్ దట్ ఆఫ్రికాస్ డెవలప్మెంట్ ఈస్ పవర్డ్ బై రెన్యూబుల్ ఎనర్జీ రాదర్ దాన్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఓకే, మనకి ఏం చూడండి ఇక్కడ రైట్, ఇండియా అండ్ యుఎస్ కెన్ జాయింట్ హెల్ప్ అంటామా. మనకి ఇక్కడ ఏముంది, కెన్ వచ్చింది మోడల్ వెర్బ్, తర్వాత వచ్చింది హెల్ప్. సో V1 మోడల్ ప్లస్ V1 సరిపోయింది. కానీ ఇక్కడ వచ్చింది మనకి వెర్బ్ని మోడిఫై చేయాలి, మనకి ఏం రావాలి, యాడ్వర్బ్ రావాలి. కానీ జాయింట్ అనేది యాడ్వర్బా, నో, ఇక్కడ ఏం రావాలి మనకి, జాయింట్లీ అని రావాలి. జాయింట్లీ హెల్ప్ అని రావాలి, యాడ్వర్బ్ రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏలో ఎర్రర్ వచ్చింది. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 10 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Okay, India has been the biggest emitter of greenhouse gases in US and China has been pushing for a gas based economy. సో క్లియర్గా మనకి ఇక్కడ ఎర్రర్ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది మనకి, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, మనకి ఇండియా గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇండియా హ్యాస్ బీన్ ద బిగ్గెస్ట్ ఎమిటర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ యూఎస్ఆ. ఇండియా ఇన్ యూఎస్ అంటామా, ఇండియా ఇన్ యూఎస్ రాదు. కాబట్టి ఏనా అక్కడ మనకి ఇంకో ప్రిపోజిషన్ రావాలి. ఏనా అక్కడ ఇండియా ఆఫ్టర్ యూ అంటే మనకి బిగ్గెస్ట్ ఎవరు, యూఎస్ తర్వాత నెక్స్ట్ ఎవరు మనకి, ఇండియా. ఓకేనా, సో బిగ్గెస్ట్ ఎవరు మనకి, యూఎస్ తర్వాత మనకి ఎవరు, ఇండియా. కాబట్టి ఏనా అక్కడ సో ఇక్కడ ఇన్ యూఎస్ రాకూడదు, ఏనా ఆఫ్టర్ యూఎస్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. ఓకే, సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 11 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 12. Okay, so facing a slowing economy at home made worse by trade war with the US are increasingly strident opposition
టు ద BRI ఫ్రమ్ ద US అండ్ యూరోపియన్ కంట్రీస్. సో ఇక్కడ మనకి కొంచెం ఆలోచించాలి, లాజిక్గా ఆలోచించాలి, రైట్. మనకి ఏం రావచ్చు మనకి, సో ఫేసింగ్ ఏ స్లోయింగ్ ఎకానమీ ఎట్ హోమ్ మేడ్ వర్స్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఏముంది, అక్కడ ఎకానమీ స్లోయింగ్ ఉంది, స్లోగా ఉంది ఎకానమీ. ఇక్కడ ఏమైంది, ఇంకా సిచ్యువేషన్ ఏమైంది, వర్స్ అయింది. ఎందుకు, రీజన్ ఏంటి మనకి, ఒక రీజన్ ఏంటి ఇక్కడ ట్రేడ్ వార్ విత్ ద US తో ట్రేడ్ వార్ అనేది ఒక రీజన్. ఇంకో రీజన్ మనకి ఏంటి, ఇంక్రీజింగ్లీ స్ట్రైడెడ్ అపోజిషన్ సో టు ద BRI ఫ్రమ్ ద US. సో 2 రీజన్స్ చెప్పాడు ఏంటి అక్కడ, సో ట్రేడ్ వార్ ఒకటి, అపోజిషన్ ఒకటి. ఈ రెండు మనకి ఏంటి, మ్యూచువల్లీ ఇంక్లూజివా, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివా, మ్యూచువల్లీ ఇంక్లూజివ్. 2 రీజన్స్ కూడా ఉండాలి, అప్పుడు ఏమైంది మనకి మేడ్ వర్స్. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే మ్యూచువల్లీ ఇంక్లూజివ్ అనుకోండి. సో మ్యూచువల్లీ ఇంక్లూజివ్ అయితే మనకి ఏమొస్తుంది చెప్పండి, రైట్. సో ఎండ్ వస్తుంది. మ్యూచువల్లీ ఇంక్లూజివ్ అయితే ఏం యూజ్ చేస్తారు, ఎండ్ యూజ్ చేయండి. అలా కాకుండా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనుకోండి. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే ఏం యూజ్ చేస్తారు, ఆర్ యూజ్ చేయండి. ఓకేనా, గుర్తుపెట్టుకుని. సో మ్యూచువల్లీ ఇంక్లూజివ్ అయితే ఎండ్ యూజ్ చేస్తాము, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే ఆర్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఏంటి, ఇది మ్యూచువల్ ఇంక్లూజివా, ఎక్స్క్లూజివా, మ్యూచువల్ ఇంక్లూజివ్. కాబట్టి మనకి ఏం రావాలి, మనకి ఆర్ రాకూడదు, ఈ ప్లేస్ మనకి ఏం రావాలంటే ఎండ్ రావాలి. ఓకేనా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి, సారీ ఆప్షన్ సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. మనకి ఇక్కడ 13 to 17 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, క్లోజ్ టెస్ట్, వీటిని ఆన్సర్ చేద్దాం. ఓకే, so when I headed off to college, my mother gave me a piece of folded up paper with a message she thought I would need. She wrote it longhand on a page torn from one of the little notebooks she kept by the phone. No one can make you feel inferior without your consent. Okay, ఇది మనకి ఆ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ మనకి ఏంటి ఇక్కడ, నో వన్ కెన్ మేక్ యూ ఫీల్ ఇన్ఫీరియర్ వితౌట్ యువర్ కన్సెంట్. సో నీ కన్సెంట్ లేకుండా, నీ అగ్రిమెంట్ లేకుండా ఎవరు కూడా నిన్ను సో ఇన్ఫీరియర్గా ట్రీట్ చేయలేరు అంటున్నాడు. దట్ ఇస్ ద స్టేట్మెంట్. ఇట్స్ ఎ కోట్ వైడ్లీ అట్రిబ్యూటెడ్ టు రూజ్వెల్ట్. సో అండ్ ఇట్ వాజ్ ఏ డాష్ గిఫ్ట్ ఫర్ ఏ యంగ్ ఉమెన్ సెటింగ్ ఆఫ్ ఇన్ టు ద వరల్డ్. ఇట్ వాజ్ ఏ డాష్ గిఫ్ట్. ఎలాంటి గిఫ్ట్ మనకి, సో మనకి కంటెక్స్ట్ మనకి పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, పాజిటివ్గా ఉంది. గిఫ్ట్ మనకి ఏంటి, నౌన్. సో మనకి ఆర్టికల్ వచ్చింది, ఆర్టికల్ ప్లస్ నౌన్ వచ్చింది, మధ్యలో ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. ఆ యాడ్జెక్టివ్ కూడా ఏమై ఉండాలి, మనకి పాజిటివ్ అయి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్లో మనం దేనికోసం వెతకాలి, పాజిటివ్ యాడ్జెక్టివ్స్ కోసం వెతకాలి. ఓకేనా, సో లెట్ us ట్రై టు డూ దట్. సో వండర్ఫుల్ గిఫ్ట్ పాసిబిలిటీ ఉంది కదా, సో వండర్ఫుల్ గిఫ్ట్ కరెక్ట్ సరిపోయిందా. నెక్స్ట్ మనకి అమేజ్ అంటామా, అమేజింగ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. కానీ అమేజ్ మనకి ఏంటి, వెర్బ్ కదా, కాబట్టి మనకి ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. ఓన్లీ వండర్ఫుల్ మాత్రమే మనకి యాడ్జెక్టివ్. సో అమేజ్ యాడ్జెక్టివ్ కాదు, వెర్బ్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. జెన్యూన్లీ యాడ్వర్బ్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, యాస్టనిష్ వెర్బ్ కాబట్టి, యాస్టనిష్ మీనింగ్ ఏంటి మనకి, షాక్. యాస్టనిష్ మీనింగ్ మనకి షాక్, ఇది వెర్బ్ కదా, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. మ్యాగ్నిఫిసెంట్లీ మనకి యాడ్వర్బ్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. రిమైనింగ్ అన్ని కూడా మనకి యాడ్వర్బ్స్ ఉన్నాయి, ఇలాంటి వెబ్స్ ఉన్నాయి. కానీ సో యాడ్జెక్టివ్స్ ఎక్కడా లేదు, ఒకటే యాడ్జెక్టివ్ మనకి వండర్ఫుల్. సో గిఫ్ట్ అనేది నౌన్ కాబట్టి మనకి వండర్ఫుల్ యాడ్జెక్టివ్ కాబట్టి వండర్ఫుల్ గిఫ్ట్. దట్ ఈస్ ద సో రైట్ కరెక్ట్ గ్రామటికల్ స్ట్రక్చర్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 13 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 14. Right, and I wish I would kept that tiny piece of paper. For a time it was in my wallet, and then after it got dash and kind of dingy, I put it inside a sparkly bobby pin and kept it in a addressed drawer with jewelry and keepsakes. Okay, మనకు మొత్తం ఇక్కడ ఏమవుతుంది, ఆఫ్టర్ ఇట్ గాట్ డాష్. సో ఇట్ గాట్ వచ్చిందా, నార్మల్గా ఆఫ్టర్ ఇట్ గాట్ అన్నప్పుడు మనకి ఇది ప్యాసివ్ సెన్స్ వస్తుంది. రైట్, సో మనకి ప్యాసివ్ సెన్స్ వస్తుంది కాబట్టి మనకి ఏం రావాలి, V3 రావాలి. గుర్తుపెట్టుకో, రైట్. ఇది ప్యాసివ్ సెన్స్ కాబట్టి మనకి ఏం రావాలి, మనకి ఇది యాక్చువల్గా లింకింగ్ వర్బ్. సో గాట్ మనకి ఏంటి, లింకింగ్ వర్బ్. హ్యావ్ కానీ, గెట్ కానీ, మేడ్ కానీ, ఇవన్నీ మనకి లింకింగ్ వెబ్స్ వస్తాయి. సారీ, లింకింగ్ వెబ్ కాజేటివ్ వెబ్ ఏమంటాం మనం, కాజేటివ్ వెబ్. సో కాజేటివ్ వెబ్స్ని మనం ప్యాసివ్ సెన్స్లో వాడే మనకి ఏం రావాలి, మనకి V3 రావాలి. ఏం రావాలి, మనకి V3. కాబట్టి ఆ బ్లాంక్లో మనకి ఏం రావాలి, కాజేటివ్ వెబ్ కాబట్టి V3 రావాలి. అండ్ కైండ్ ఆఫ్ డింజీ, మనకి డింజీ అంటాం కాబట్టి మనకి ఏంటి, మనకి గ్లూమీ. డింజీ అండ్ మీనింగ్ మనకి గ్లూమీ అంటే ఎలాంటి స్టేట్లో ఉండాలి, మనకి చాలా సో ఓల్డ్ స్టేట్లో ఉండాలి, చాలా పాత అయిపోవాలి. ఓకేనా, చాలా కాలం యూజ్ చేసాం కాబట్టి పాతగా అయిపోయింది కాబట్టి ఆ స్టేట్లో రావాలి. రైట్, అక్కడ వెర్బ్ రావాలి, అది V3లో ఉండాలి. అది ఏం కన్వే చేయాలి, అక్కడ అది పాతగా అయిపోయిందని కన్వే చేయాలి. కాబట్టి అలాంటి మీనింగ్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్. ఓకే, ఫస్ట్ వన్ క్లీన్గా ఉంటుందా, సో నో. సో బ్రైట్గా ఉంటుందా, నో. ఇంకా మనకి అప్రైట్గా ఉంటుందా, నో. మనకి ఇక్కడ ఫ్రే ఉంది, ఫ్రే మనకి ఏంటి V1, ఫ్రేడ్ మనకి ఏంటి V3 కావచ్చు, లేదంటే V2 కావచ్చు. V2 V3 సేమ్ ఫార్మ్సే కదా. కానీ మనకి ఏం రావాలనుకున్నాం, గాట్ ప్లస్ V3 కదా, కాబట్టి ఫ్రేడ్ మనకి ఏమొస్తుంది, మనకి ఫ్రేడ్. మనకి ఇంతకీ ఫ్రేడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి నార్మల్గా, రైట్, ఓవర్ నోడ్. సో పాతగా అయిపోద్దని ఏమంటాం మనం, ఓవర్ నోడ్.
మనకి ఏదైనా సరే క్లాత్ ఉందనుకోండి, ఆ క్లాత్ చాలా పాతగా అయిపోయింది, ఏమైపోతుంది మనకి అందులో ఉన్న దారాలు వచ్చేస్తాయి కదా బయటికి, అలా దారాలు బయటకు వచ్చేదాన్ని ఏమంటామంటే సో లేదంటే ఒక పేపర్ ఉందనుకోండి, పేపర్ అనేది బాగా ఓల్డ్ అయిపోతే ఏమైతే మనకి చినిగిపోద్ది కదా, దాన్ని ఏమంటామంటే సో ఫ్రైడ్ అంట. సో మొత్తానికి మనకి ఏమైనా కూడా గాడ్ ప్లస్ V3 రావాలి కాబట్టి సో ఇచ్చిన ఆప్షన్లో ఒకే ఒక V3 ఉంది కాబట్టి మీకు మీనింగ్ తెలిసినా తెలియకపోయినా కానీ ఆన్సర్ ఏమైంది మనకి ఇలా ఎగ్జామినేషన్ అలా చేయొచ్చు డైరెక్ట్. ఎందుకంటే మనకి ఏం కావాలి V3 రావాలి, బట్ ఆ కాన్సెప్ట్ తెలియాలి, రైట్? ఆ గ్రామటికల్ కాన్సెప్ట్ మీకు తెలియాలి. సో అది మనకి కాజేటివ్ వెర్బ్, గాడ్ అనేది కాజేటివ్ వెర్బ్ కాబట్టి సో గాడ్ తర్వాత మనకి V3 రావాలి కాబట్టి ఆప్షన్లో ఎక్కడైతే V3 ఉంటుందో అదే మన ఆన్సర్ అని మీకు తెలియాలి. అలా తెలిస్తే V3 ఒకటే ఉంది కాబట్టి స్ట్రైట్ మనం ఏం తీసుకోవచ్చు, ఆప్షన్ సిని ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకే, సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 14 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number, right, 15. Okay, question number 15, right? So now see, so I lost track of it, but I have always tried to cling tightly to the idea. Cling meaning మనకి attach, cling meaning మనకి attach. So attach tightly to the idea that we have the power to reject any attempt to make us feel small or dash. మనకి ఏముంది, మనకి స్మాల్ వచ్చిందా, ఇక్కడ స్మాల్ వచ్చిందంటే ఎలాంటి ఐడియా మనకి రావాలి, రైట్? స్మాల్, అలాంటి ఐడియా ఎక్కడ ఉందో చూద్దాం, రైట్? స్మాల్ ఆర్ డాష్, ఓకే కదా, స్మాల్ ఆర్ డాష్. స్మాల్ ఆర్ షార్పేనా, నో. స్మాల్ ఆర్ ఇంటెన్సా, నో. స్మాల్ ఆర్ సబార్డినేట్, కాబట్టి సరిపోతుంది కదా, స్మాల్ ఆర్ సబార్డినేట్. మనకి ఇక్కడ ప్యాసేజ్ మొత్తం దేని గురించి మాట్లాడుతున్నాం, మనకి ఇన్ఫీరియారిటీ గురించి మాట్లాడుతున్నాం. ఆ మెసేజ్ ఏం చెప్పారు అక్కడ, ఇన్ఫీరియారిటీ. మనకి అంటే మన కన్సెంట్ లేకుండా ఎవరు కూడా మనల్ని ఇన్ఫీరియర్గా ట్రీట్ చేయలేరు కాబట్టి ఇన్ఫీరియారిటీ కాబట్టి ఏం కనిపోతుంది మనకి, స్మాల్, ఇన్ఫీరియారిటీ, సబార్డినేట్, కాబట్టి ఏం కనిపోతుంది మనకి సి. ఇంకా మనకి క్రిటికలా, నో. స్మాల్ అండ్ క్రిటికల్ అంటే స్మాల్ ఆర్ క్రిటికల్ అంటామా, స్మాల్ ఆర్ క్రియలా, నో. స్మాల్ ఆర్ సబార్డినేట్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 15 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. So let us answer question number 16. Okay, సో మనకి ఏం చెప్పడం 16లో, రైట్? ద కీ వర్డ్ ఈస్ ఫీల్. యాజ్ అన్ ఆఫ్రికన్ అమెరికన్ ఉమెన్ మై మదర్ వాజ్ డాష్ aware that a person and a woman in particular could be shoved into a lower rank in a very real and profound way. మనకి ఉంది, సో మై మదర్ వాజ్ డాష్ అవేర్, మనకి వాజ్ వచ్చిందా, వాజ్ మనకి బీ ఫామ్, తర్వాత ఏమొచ్చింది అవేర్ మనకి యాడ్జెక్టివ్, మనకి ఏం రావాలి, మనకి యాడ్వర్బ్ రావాలి, అంతే కదా. సో మనకి యాడ్జెక్టివ్ మాడిఫై చేయాలి, మనకి ఏం రావాలి, యాడ్వర్బ్ రావాలి, రైట్? యాడ్వర్బ్ చూద్దాం ఎలాంటి వర్బ్, రైట్? సో స్టేడ్ అంటామా, స్టేడ్ అవేరా, నో. వాజ్ స్టేడ్ అవేరా, నో. వాజ్ యాక్యూట్, మనకి ఏం రావాలి, యాడ్వర్బ్ రావాలి కదా. సో యాడ్వర్బ్ కాబట్టి యాక్యూట్ మనకి ఏంటి, సో యాడ్జెక్టివ్, ఎల్వై యాడ్వర్బ్, మనకి ఇది ఒక్కటే యాడ్వర్బ్, రైట్? సస్టైనింగ్ యాడ్వర్బా, నో. సస్టైన్ మీనింగ్ కంటిన్యూ టు లివ్, దాన్ని ఏమంటే సస్టైన్ అంట. కాబట్టి మనకి ఏం కావాలి, అక్కడ యాడ్వర్బ్ కావాలి. ఎందుకు యాడ్వర్బ్, ఇది బీ ఫామ్, ఇది యాడ్జెక్టివ్ను మాడిఫై చేయాలంటే మనకి ఏం రావాలి, యాడ్వర్బ్ రావాలి, రైట్? ఇది మనకి లెట్టింగ్ యాడ్వర్బ్ అను అంటే ఇచ్చిన డ్రామాటిక్ మనకి ఏంటి, యాడ్జెక్టివ్, ఐసీ దాని అవుతుంది యాడ్జెక్టివ్, ఇది డ్రామాటిక్, ఇది కూడా యాడ్జెక్టివ్. మనకి ఏం రావాలి, మనకి యాడ్వర్బ్ రావాలి. కాబట్టి ఇచ్చిన వాటిల్లో ఒకే ఒక యాడ్వర్బ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో బి. సో ఇందుకే యాక్యూట్ అండ్ మీనింగ్ మనకి నార్మల్గా యాక్యూట్ అంటే మనకి రూట్ వర్డ్ ఏముందంటే షార్ప్, ఏసీ. మనకి ఏసీ వస్తే మనకి ఏంటంటే షార్ప్ అంటారు, రైట్? యాక్యూట్ అంటే మనకి సివియర్ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు అంటే మనకి, రైట్, అండర్స్టాండ్, ద ఎబిలిటీ టు అండర్స్టాండ్. సో మనం థింగ్స్ని అర్థం చేసుకోగలిగే క్యాపబిలిటీని ఏమంటామంటే యాక్యూట్నెస్ అనొచ్చు, ఓకేనా? సో కాబట్టి మనకి ఆన్సర్ ఏం కావచ్చు, మనకి ఇక్కడ అలాంటి సెన్స్, మనకి ఇక్కడ ఏ సెన్స్లో వాడాము, అక్కడ అవేర్ అంటున్నాం కాబట్టి థింగ్స్ని అర్థం చేసుకునే క్యాపబిలిటీ అనే సెన్స్లో వాడుతున్నాం, ఓకేనా? ఇంకా మనకి చాలా వర్డ్స్ ఉన్నాయి, ఏసీతో మనకి ఏమన్నా, రైట్? అసర్బిక్ అంటాము, ఓకే? సో యాక్యుమెన్ అంటాం, యాక్యుమెన్ మీనింగ్ యాక్యుమెన్ అంటే వైజ్, అలాక్రిటీ అంటాం అంటే క్విక్, ఓకే? సో యాసిడ్, ఇంకా మనకి యాక్యుమెన్, రైట్? యాక్రిడ్ స్మెల్ అంటాం అంటే పంజెంట్ స్మెల్. ఇవన్నీ దేంతో ఉన్నాయి, ఏసీ అంటే మీనింగ్ అంటే షార్ప్ కాబట్టి సో ఈ షార్ప్ అనే వర్డ్ మీరు యూజ్ చేసి వర్డ్స్ అని గుర్తుపెట్టారు, రైట్? యాక్యుమెన్, అలాక్రిటీ, యాక్రిడ్, అసర్బిక్, యాక్యూట్, ఓకేనా? సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టారు, ఎక్సాసర్బేట్, ఇవన్నీ కూడా, రైట్? సో మొత్తంగా మనకి ఏమొస్తుంది, మనకి యాక్యురేట్, సో యాక్యూట్లీ మీనింగ్ మనకి ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ థింగ్స్ క్విక్లీ, దాన్ని ఏమంటారు యాక్యూట్లీ. సో మనకి యాడ్వర్బ్ కావాలి కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 16 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 17. Okay, laws could dictate where you could live or work and whether you could get a business license or own property or vote. Customs and social mores and self-appointed status takers could dash you. కుడ్ ప్లస్ ఇంత కుడ్ వచ్చిన కుడ్ కాబట్టి మనకి ఏం రావాలి, మోడల్ వేర్ కాబట్టి ఏం రావాలి, మనకి V1 రావాలి. ఈ V1 దేనితో అగ్రిమెంట్ ఉండాలి, అవుట్తో అగ్రిమెంట్, రైట్? అవుట్ ఆఫ్
అవుట్ ఆఫ్ ద బోర్డ్ రూమ్. సో వెర్బ్ V1 రావాలి, అది అవుట్ ఆఫ్ ద బోర్డ్ రూమ్ సపోర్ట్ చేయాలి, రైట్. సో డ్రాబ్యాక్ అంటామా, మనకి ఓన్లీ వెర్బ్ V1 రావాలి, రైట్. డ్రాబ్యాక్ రాదు, మనకి నౌన్ కదా, డ్రాబ్యాక్ మనకి అంటే నౌన్, మనకి ఏం రావాలి V1 రావాలి, రైట్. విట్నెస్, సో విట్నెస్ యూ అవుట్ ఆఫ్ ద అంటామా, నో, మనకి విట్నెస్ కరెక్ట్ V1, కరెక్ట్. మనకి ఏముంది అవుట్ ఆఫ్ ద బోర్డ్ రూమ్ రాదు. ఇంకేముంది ఫేమస్ అంటామా, నో, ఫేమస్ మనకి ఏంటి యాడ్జెక్టివ్, మనకి ఏం రావాలి V1 రావాలి, ఓకే. సో కీప్ మనకి ఏంటి V1, సుపీరియర్ మనకి ఏంటంటే అవుతుంది ఓ, కాబట్టి ఇది కూడా మనకి ఏంటి యాడ్జెక్టివ్. సో ఇది కూడా రాదు కదా, మనకి ఏం రావాలి వెర్బ్ రావాలి V1 ఒకటే ఉంది కదా కీప్, కాబట్టి సో కీప్ ఒకటే పాసిబుల్, కాబట్టి కుడ్ కీప్ యూ అవుట్ ఆఫ్, సో కీప్ యూ అవుట్ ఆఫ్, కాబట్టి మనకి పాసిబిలిటీ ఉంది కదా, మనకి వెర్బ్ V1 వచ్చింది, అవుట్ ఆఫ్ తో కూడా సూట్ అవుతుంది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి కీప్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 17 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ D. లెట్ us go for the next question. Let us answer question number 18. మన ఫస్ట్ మనకి డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయో, రైట్. సో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ గ్రామటికల్లీ కరెక్ట్ అండ్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ is given which is divided into 4 parts, namely A, B, C and D. You have to arrange the 4 parts to make a contextually and grammatically meaningful sentence. Okay, so ఏం చూడండి 4 parts ఉన్నాయంట, ఆ 4 parts మనం ఏం చేయాలంటే సో ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. మనం చూద్దాం మనకి ఏం చేయొచ్చు, రైట్. ఫస్ట్ వన్ ఇలాంటి విషయం ఏం వెతకాలి, మనకి ఫస్ట్ సబ్జెక్ట్ కోసం వెతకాలి, తర్వాత వెర్బ్ కోసం వెతకాలి, రైట్. సో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చిందంటే మ్యాక్సిమం మనకి ఆ లింక్ వచ్చేస్తుంది, రైట్. చూద్దాం. సో మోడరేటెడ్ ఫ్రమ్ 11%, ఓకే. తర్వాత ఏముంది, ద రైజ్ ఇన్ ఫుడ్ ప్రైజెస్, ఇంకేముంది ఇన్ ద లాస్ట్ మంత్ ఇన్ అక్టోబర్. సో మొత్తానికి మనకి సబ్జెక్ట్ ఎక్కడ వచ్చింది, అక్కడ బీలో మనకి సబ్జెక్ట్ వచ్చింది, ఓకేనా. సో మనకి బీలో సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి, సో బీలో సబ్జెక్ట్ వచ్చిందా ద రైజ్ ఇన్ ఫుడ్ ప్రైజెస్, కాబట్టి మనకి ఫస్ట్ ఏం అవ్వాలి బీతో స్టార్ట్ అవ్వాలి, రైట్. సో బీతో స్టార్ట్ కావాలి కాబట్టి సో ఇది ఏతో స్టార్ట్ అయింది ఎలిమినేట్ చేయొచ్చు, సో డీతో స్టార్ట్ అయింది ఎలిమినేట్ చేయొచ్చు, సో ఏతో ఎలిమినేట్ చేయొచ్చు, అంటే మనకి ఏం మిగిలింది, మనకి బీ కానీ ఈ కానీ అలా డిసైడ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి, రైట్. నెక్స్ట్ ఏమైనా చూడండి, ద రైజ్ ఇన్ ఫుడ్ ప్రైజెస్, సో ఏం చెప్పొచ్చు మనకి మోడరేటెడ్ ఫ్రమ్ 11% ఇన్ అక్టోబర్ 2. ఫ్రమ్ వచ్చిందా, మనకి ఫ్రమ్ తర్వాత కాంబినేషన్ అవ్వాలి 2, ఫ్రమ్ 2 కాబట్టి ఏ తర్వాత మనకి ఏం రావాలి, డి రావాలి, ఏ తర్వాత మనకి ఏం రావాలి, అప్పుడు ఏం చూడండి ఏడి ఎక్కడ వచ్చింది మనకి ఏడి, సో ఏడి రావాలి, ఇప్పుడు ఏ వచ్చింది డి తర్వాత ఏ వచ్చింది, మనకి ఏం రావాలి ఏడి రావాలి, ఎందుకు ఫస్ట్ మనకి ఏం రావాలి ఫ్రమ్ రావాలి, ఫస్ట్ ఫ్రమ్ రావాలి, తర్వాత ఏం రావాలి మనకి 2 రావాలి, ఫ్రమ్ 2 రావాలి, ఫ్రమ్ ఎక్కడ వచ్చి మనకి ఏలో ఫ్రమ్ వచ్చింది, డీలో 2 వచ్చింది, కాబట్టి ఫ్రమ్ 2 మనకి ఏ తర్వాత డి రావాలి, ఇక్కడ ఏ వచ్చింది డి తర్వాత ఏ వచ్చింది, కాబట్టి ఇది మిస్టేక్, కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి ఏ తర్వాత డి ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది కదా, కాబట్టి ఇది మనకి కరెక్ట్. మనకి ఫస్ట్ ఏం రావాలి బి రావాలి, ఎందుకు రావాలి బి సబ్జెక్ట్ కాబట్టి, ఇంకేం రావాలి మనకి ఫ్రమ్ 2 రావాలి, సో ఆన్సర్ ఏమైతే మనకి BADC. ఇప్పుడు చూద్దాం, రైట్. ద రైజ్ ఇన్ ఫుడ్ ప్రైజెస్ మోడరేటెడ్ ఫ్రమ్ 11% ఇన్ అక్టోబర్ టు 9.34% ఇన్ ద లాస్ట్ మంత్. సో మొత్తం ఆన్సర్ ఏమైతే మనకి ఆప్షన్ E. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 18 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ E. లెట్ us go for the next question. So let us answer question number 19. Okay. కంపెనీ ఫర్ ఫెయిలింగ్ టు సీక్ అప్రూవల్, మనకి ఇదైతే మన సబ్జెక్ట్ అయితే కాదు కదా, ఇంకేముంది బిఫోర్ ప్రొసీడింగ్స్ విత్ సమ్ అక్విజిషన్స్ నో చైనాస్ మార్కెట్ రెగ్యులేటర్ ఆన్ మండే, ఇది మనకి ఏమైంది మనకి సబ్జెక్ట్, ఓకే. సో చైనాస్ మార్కెట్ రెగ్యులేటర్ ఆన్ మండే, కాబట్టి మనకి సబ్జెక్ట్ కాబట్టి నెక్స్ట్ వెర్బ్ రావాలి కదా, సో ఆన్ మండే ఏం రావచ్చు కదా సెడ్ వెర్బ్, ఓకేనా, సెడ్ వెర్బ్, రైట్. సో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కదా, ఇది మనకి సబ్జెక్ట్ వచ్చింది, ఇందులో వెర్బ్ వచ్చింది, రైట్. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ రావాలి కాబట్టి ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్ కాబట్టి సి తర్వాత మనకి ఏం రావాలి డి రావాలి, రైట్. మనకి సిడి రావాలి, ఆప్షన్ మనకి ఇది సిడి సిఏ ఇక్కడ, సో సిఏ, సో ఇప్పుడు ఏం మిగిలింది మనకి సిడిఏబి కానీ బిఏసిఏ సిడి కానీ. ఇప్పుడు చూద్దాం మనకి ఫస్ట్ ఏం రావాలి, మనకి ఫస్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యింది కాబట్టి సో సిడిఏబి, అంతేగా మనకి ఫస్ట్ సబ్జెక్ట్ వెర్బ్ రావాలి కానీ, అంతే బీలో ఏముంది సో బిఫోర్ ప్రొసీడింగ్స్ విత్ సమ్ అక్విజిషన్ అంటామా నో, అంటే మనకి బీతో స్టేట్మెంట్ స్టార్ట్ కాదు కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది, కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి సిడిఏబి. ఇప్పుడు ఒకసారి మనం చదివితే సరిపోతుందా, దట్స్ వాట్, రైట్. సో చూద్దాం, సో సిడిఏబి ఛాన్స్ ఉందో లేదు. చైనాస్ మార్కెట్ రెగ్యులేటర్ ఆన్ మండే సెడ్ ఇట్ ఫైండ్ అలీబాబా గ్రూప్ అండ్ ఏ Tencent హోల్డింగ్స్ బ్యాక్డ్ కంపెనీ మనకి ఏముంది సో యాడ్జెక్టివ్ కదా, బ్యాక్ మనకి ఏంటి యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్, కాబట్టి బ్యాక్డ్ కంపెనీ, కాబట్టి ఏం రావాలి ఏ కంపెనీ ఫర్ ఫెయిలింగ్ టు సీక్ అప్రూవల్ బిఫోర్ ప్రొసీడింగ్ విత్ సమ్ అక్విజిషన్స్, కాబట్టి క్లియర్గా మనకి కరెక్ట్గా ఉంది, కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి సిడిఏబి. ఇక్కడ మనం లాజిక్ ఏం యూజ్ చేసాము, ఇక్కడ ఈ స్టేట్మెంట్లో మనకి ఏముంది మనకి సబ్జెక్ట్ ఉంది, ఓకేనా. ఈ స్టేట్మెంట్ మనకి ఏముంది వెర్బ్ ఉంది, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కాబట్టి సిడి కాంబినేషన్ కాబట్టి అది వెతికి మనం ఆన్సర్ చేసేసాము, ఓకేనా. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 19 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 20. All right. DNA is responsible for storing, so subject possibility ఉంది కదా, possibility ఉంది, right. So DNA is responsible for storing
సో స్టోరింగ్ కాబట్టి ఏం రావాలి మనకి, తర్వాత మనకి స్టోరింగ్ వెర్బ్ కాబట్టి తర్వాత ఏం రావాలి మనకి ఆబ్జెక్ట్ రావాలి అంటే నౌన్ రావాలి. వెతకండి స్టోరింగ్ వాట్, స్టోరింగ్ మెసెంజర్ అంటామా, స్టోరింగ్ అండ్ ట్రాన్స్ఫర్. మనకి ఇక్కడ పాసిబిలిటీ ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది. స్టోరింగ్ ఉంది కాబట్టి వచ్చింది ఎండ్ వచ్చింది, ఇటువైపు V4 కదా, ఇది V4, ఇటువైపు కూడా ఏమొచ్చి మనకి V4 కాబట్టి మనకి సో ప్యారలలిజం సరిపోతుంది కాబట్టి ఏం రావచ్చు మనకి ఏ తర్వాత ఏం రావచ్చు సి రావచ్చు. అంటే మనకి ఏం రావాలంటే ఏసీ, ఎందుకంటే రెస్పాన్సిబుల్ ఫర్ స్టోరింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి సో ఏసీ కాబట్టి ఇక్కడ ఏసీ ఉంది, ఏసీ ఏడి ఏసీ. సో 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకేం రావచ్చు మనకి, సో DNA ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టోరింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. సో అయిపోయిందా, ఇక్కడ మనకి మెసెంజర్ బిట్వీన్ వచ్చిందా, మెసెంజర్ బిట్వీన్ కాబట్టి కంటిన్యూగా వస్తుంది. వైల్ మనకి వైల్ వచ్చింది మనకి ఏమన్నా కాంట్రాస్ట్, మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వైల్ వస్తే ఇటువైపు ఏమొస్తుంది మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వస్తుంది, ఇటువైపు కూడా ఏమొస్తుంది మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వస్తుంది. లేదంటే వైలే ముందు వచ్చి సబ్జెక్ట్ వెర్బ్ సబ్జెక్ట్ ప్లస్ అంటే ఇలా వచ్చింది అనుకోండి, ఇలా వస్తుంది. అలా కాకుండా వైల్ ఫస్ట్ వచ్చింది అనుకోండి, వైల్ ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కామా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. సో దీస్ ఆర్ ద 2 స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోండి రైట్. మనకి వైల్ మధ్యలో వస్తే ఏమొస్తుంది, సో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ వైల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వస్తుంది మధ్యలో వస్తుంది. అలా కాకుండా వైల్ బిగినింగ్లో వచ్చిందని మనకి ఏమొస్తుంది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కామా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వస్తుంది. కాబట్టి ఇది స్ట్రక్చర్. మనకి మనం చూసుకుంటే ఏముంది, వైల్ RNA డైరెక్ట్లీ కోడ్స్ ఫర్ అమైనో యాసిడ్స్ అండ్ యాక్ట్ యాజ్ ఏ మెసెంజర్. ఏ వచ్చిందా, ఏ మనకి ఏంటి ఆర్టికల్ ప్లస్ ఏం రావాలి నౌన్ ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ మెసెంజర్ కాబట్టి యాక్ట్స్ యాజ్ ఏ మెసెంజర్ కాబట్టి ఏమొస్తుంది మనకి డి తర్వాత ఏం రావాలి బి రావాలి. అంటే మనకి DB రావాలి ఏసీ రావాలి రైట్. సో DB ఏసీ రావాలి కాబట్టి సో ఇది ఏసీ వచ్చింది కానీ ఇక్కడ DB రావాలి, BD వచ్చింది కాబట్టి ఇది రాదు, ఇక్కడ వచ్చింది ఏసీ వచ్చింది కానీ ఇక్కడ BD ఒకనా. సో BD మనకి ఏం రావాలి DB రావాలి, BD వచ్చింది కాబట్టి దీన్ని రాదు, మనకి ఏమొస్తుంది ఏసీ DB కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 20 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 21. Okay, right, let us answer question number 21. మన question number 21 లో ఏం రావాలి చూడండి మనకి రైట్. సో గ్లోబా ఆండర్సోనీ ప్లాంట్ స్పీసీస్ రీసెర్చర్స్ హ్యావ్ డిస్కవర్డ్. మనకి ఫస్ట్ మనకి ఏమైనా సబ్జెక్ట్ అవ్వాలి కదా కాబట్టి క్లియర్గా మనకి ఏమొచ్చింది కదా సబ్జెక్ట్ వచ్చింది కదా, రీసెర్చర్స్ హ్యావ్ రీడిస్కవర్డ్ రైట్. సో రీసెర్చర్స్ హ్యావ్ రీడిస్కవర్డ్ మనకి ఇది ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసింది, వెర్బ్ వచ్చేసింది రైట్. వెర్బ్తో మనకి ఏం రావాలి ఆబ్జెక్ట్ రావాలి రైట్. అంటే మనకి బి తర్వాత ఆబ్జెక్ట్ ఏమి రీడిస్కవర్ చేశారు వాళ్ళు, సో గ్లోబా ఆండర్సన్ ప్లాంట్ స్పీసీస్ కాబట్టి మనకి ఏం రావాలి ఏ. అంటే బి తర్వాత ఏం రావాలి ఏ రావాలి, వాటిని వాళ్ళు రీడిస్కవర్ చేశారు కాబట్టి BA రావాలి. ఇది మనకి BD, ఇది BA ఇది BD. ఓకే, ఇప్పుడు మనకి ఏం రావాలి BA. ఇప్పుడు చూద్దాం మనకి ఏమొస్తుందో. సో BADCనా, సో రీసెర్చర్స్ హ్యావ్ రీడిస్కవర్డ్ గ్లోబా ఆండర్సన్ ప్లాంట్ స్పీసీస్ తర్వాత ఏం రావాలి మనకి ప్లాంట్ స్పీసీస్. మనకి ఫస్ట్ ఏ రావాలి BA రావాలా CD రావాలా, ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ నియర్లీ 136 years. సో ఫ్రమ్ ద సిక్కిం హిమాలయస్ అంటామా నో, మనకి CDతో మనం స్టార్ట్ చేయలేం. ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ నియర్లీ 136 years ఫ్రమ్ ద సిక్కిం హిమాలయస్ మనకి CD మనకి కాంబినేషన్ రాదు కాబట్టి ఇది రాదు. సో ఆన్సర్ ఏమైంది మనకి సో BADC. ఇప్పుడు చూద్దాం మీనింగ్ వస్తుంది రైట్. సో ఏం రావాలి ఇక్కడ రీసెర్చర్స్ హ్యావ్ రీడిస్కవర్డ్ సో గ్లోబా ఆండర్సోనీ ప్లాంట్ స్పీసెస్ తర్వాత ఏం రావచ్చు ఫ్రమ్ ద సిక్కిం హిమాలయస్ ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ నియర్లీ 136 years కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది మనకి B. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 21 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ B. Let us go for the next question. Let us answer question number 22. Okay, so మనం చూద్దాం మనకి ఏముంది మనకి landmark in the fight the 2020 so landmark in the fight the 22 September 2006 verdict of the Supreme Court in the Prakash Singh versus Union of India case was the. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంది మనకి ఇక్కడ ఆఫ్ వచ్చిందా, ఈ ఆఫ్ దేంతో సరిపోతుంది మనకి ఆఫ్ ద సుప్రీం కోర్ట్, వర్డిక్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కాబట్టి మనకి ఏం రావాలి బి తర్వాత ఏం రావాలి సి రావాలి. ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఏం రావాలి డి రావాలి. తర్వాత ఆర్టికల్ వచ్చింది, తర్వాత ఆర్టికల్ తర్వాత ఏం రావాలి మనకి నౌన్ రావాలి కాబట్టి ఏం రావాలి మనకి ద ప్లస్ నౌన్ ల్యాండ్ మార్క్, ద ల్యాండ్ మార్క్ ఇన్ ద ఫైట్ కాబట్టి ఏం రావాలి ఏ. మనకి లాస్ట్కి ఏం రావాలి ఏ. ఇది మనకి డైరెక్ట్గా చేసేయచ్చు ఎందుకంటే మనకి ఏమొచ్చింది వర్డిక్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ BC. సో వర్సెస్ వచ్చింది కాబట్టి ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కాబట్టి CD తర్వాత వస్ ద ల్యాండ్ మార్క్ కాబట్టి ఆర్టికల్ ప్లస్ నౌన్ కాబట్టి ఏమొస్తుంది మనకి BCDA. మనకి BCDA కాబట్టి ఎక్కడ వచ్చి మనకి BCDA. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 22 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ E. లెట్ us go for the next question. Let us answer question number 23. మనకి ఏమన్నా మనకి ఫస్ట్ మనం డైరెక్షన్ చూద్దాం. సో ఈచ్ క్వశ్చన్ బిలో హ్యాస్ వన్ బ్లాంక్ which is indicating that so something has been omitted. Find out which option can be used to fill up the blank in the sentence to make it meaningfully complete. మనకి ఏనా మనకి సో fill in the blanks రావాలి. ఓకే మనం చేద్దాం డైరెక్ట్గా మనకి సింగిల్ ఫిల్లర్స్ కాబట్టి ఈజీగానే ఉంటాయి. సో ఆల్దో ప్రొఫెసర్ జానకి దేవి వాజ్ క్వైట్ ప్రామినెంట్ ఇన్ హెర్ ఫీల్డ్ షీ వోర్ అన్ ఎయిర్ ఆఫ్ డాష్ వైల్ లెక్చరింగ్ హర్ స్టూడెంట్స్. సో మనకి ఏమైంది మనకి ఆల్దో మనకి కాంట్రాస్ట్
ఆల్దో కాబట్టి మనకి కాంట్రాస్ట్. సో ప్రొఫెసర్ జానకి దేవ్ వాజ్ క్వైట్ ప్రామినెంట్ మీనింగ్ ఏంటి ఇంపార్టెంట్, ఆమెకి చాలా ఇంపార్టెన్స్ ఉందంట, ఆమె ఫీల్డ్లో ఆమెకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాంటి చాలా ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తులు ఎలా బిహేవ్ చేస్తారు, చాలా ప్రౌడ్గా బిహేవ్ చేస్తారు. కానీ షీ ఓర్ అన్ ఎయిర్ ఆఫ్ డాష్ వై లెక్చరింగ్ యర్ స్టూడెంట్స్. కానీ ఆమె ప్రౌడ్గా ఉందా, ఆమె ప్రౌడ్గా లేదు అని మీనింగ్ రావాలి, రైట్. ఆమె చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయినప్పటికీ కూడా ఆమె అలా ఎప్పుడూ కనిపించదు. ఎందుకు ఇక్కడ ఏమొచ్చింది, ఆల్దో వచ్చింది కాబట్టి ఆల్దో. కాబట్టి ఆన్సర్ ఏమైంది అక్కడ, సో ఆమె ప్రౌడ్గా లేదు అని సెన్స్ రావాలి. ఇప్పుడు ఆప్షన్ చూద్దాం, మనకి ఏమైంది అక్కడ యునానిమిటీ. మనకి జాగ్రత్తగా అర్థం చేయడానికి ఇలా, సో మనకి 2 వర్డ్స్ ఉంటాయి, ఎనానిమస్, యునానిమస్. డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ దీస్ 2 వర్డ్స్. మనకి ఎనానిమస్ ఇస్ డిఫరెంట్, యునానిమస్ ఇస్ డిఫరెంట్. మనకి ఎనానిమస్ మనకి ఏముంది, నిమ్ అంటే నేమ్, ఏ అంటే నో, నో నేమ్ అంటే అన్నోన్. ఓకే, నిమ్ అంటే నేమ్, ఏ అంటే నో. సో అనానిమస్ అంటే మీనింగ్ అంటే అన్నోన్, అంటే అన్నోన్ పర్సన్స్ ఏమంటామంటే ఎనానిమస్ అంటాం. మరి యునానిమస్ అంటే ఏంటి, యానిమ్ అంటే లైఫ్, యానిమ్ అంటే లైఫ్. యునానిమస్ అంటే యూఎన్ అంటే యూనియన్, అంటే అందరూ కలిసి ఒకటే డెసిషన్ తీసుకుంటే దాన్ని ఏమంటామంటే యునానిమస్ అంటాం. నో అపోజిషన్, నో అపోజిషన్, నో అపోజిషన్. సో యునానిమస్లీ ఎలక్టెడ్ అంటాం కదా, అంటే ఏకగ్రీవం. తెలుగులో అయితే యునానిమస్ని ఏమంటామంటే ఏకగ్రీవం అంటాం. ఓకే, సో యునానిమస్ని తెలుగులో ఏమంటాం మనం, ఏకగ్రీవం అంటాం. మొత్తంగా మనకి ఏం రావాలి, నో అపోజిషన్. మనకి ఎనానిమస్ అంటే మీనింగ్ ఏంటి, అన్నోన్. యునానిమస్ అంటే మీనింగ్ ఏంటి మనకి, నో అపోజిషన్. ఇలాంటి మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయి, రైట్. మ్యాగ్నానిమస్ అంటే మనకి మీనింగ్, మ్యాగ్నానిమస్ అంటే మీనింగ్ వెరీ కైండ్, జనరస్. మనకి పసిల్లానిమస్ అంటాం. పసిల్లానిమస్ అంటే కోవర్డ్, పిరికి పంద, వాడిని ఏమంటాం పసిల్లానిమస్. సో మనకి మ్యాగ్నానిమస్, పసిల్లానిమస్, యునానిమస్, ఓకేనా అని ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో మనకి ఇక్కడ ఎనానిమిటీ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో యునానిమిటీ అంటే మీనింగ్ ఏంటి, నో అపోజిషన్. ఆ సెన్స్ వస్తుంది. ఒకవేళ ఎనానిమిటీ అంటే మేబీ పాసిబిలిటీ, ఇక్కడ ఏముంది యునానిమిటీ. డోంట్ కన్ఫ్యూజ్ దట్, ఓకేనా. అప్పుడు మనకి సో ఇది ఆన్సర్ కదా. నెక్స్ట్ ఇక్కడ ఉంది సో శాంక్షన్. మనకి శాంక్షన్ వస్తుందా, నో. మోడెస్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, హ్యూమిలిటీ, హ్యూమిలిటీ. లేదంటే దీన్ని ఏమనొచ్చు మనం, హంబుల్నెస్ అనొచ్చు, హంబుల్ లేదంటే హ్యూమిలిటీ. మనకు కావాల్సిన అదే కదా, ఆమె చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయినప్పటికీ కూడా ఆమె చాలా వినయంగా ఉంటుంది. కాబట్టి ఏం కావాలి మనకి, హంబుల్ లేదంటే హ్యూమిలిటీ లేదంటే మోడెస్టీ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. పార్సిమోనీ అంటే మీనింగ్ ఏంటి మనకి, స్పెండింగ్ లెస్, దాన్ని ఏమంటాం మనం, పార్సిమోనీ. మనకి పార్సిమోనీ వస్తుందా, నో. కాబట్టి మనకి ఇది రాదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఓన్లీ సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 23 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 24. Okay, so education can be thought of as the dash of the values and accumulated knowledge of a society. Okay, which is education can be thought of as the article da వచ్చింది కదా, దాతో మనకి ఏం రావాలి, నౌన్ రావాలి, ఓకేనా. the dash of the values. the regression మనకి, regression మీనింగ్ ఏంటి మనకి, ప్రోగ్రెస్ కి ఆపోజిట్. సో ప్రోగ్రెస్కి ఆపోజిటే రిగ్రెస్. ఓకే, కాబట్టి ఇది మనకి రాదు. ఇంకా మనకి ఏముంది, రెగ్యులేట్ మనకి ఏ రావాలి, నౌన్ రావాలి. కానీ ఏటి ఎండ్ అయితే ఏమైంది మనకి, వర్బ్ అయింది. మీనింగ్ ఏంటి మనకి, రెగ్యులేట్ మీనింగ్ కంట్రోల్. కానీ అదేంటి మనకి, ఏటి మనకి రెగ్యులేట్, రెగ్యులేషన్. రెగ్యులేట్ వెర్బ్, రెగ్యులేషన్ నౌన్. క్రియేట్ వెర్బ్, క్రియేషన్ నౌన్. ఓకే, ఫ్లక్చుయేట్ వెర్బ్, ఫ్లక్చుయేషన్ నౌన్. కాబట్టి ఇది వెర్బ్ కాబట్టి మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. కాబట్టి దిస్ ఇస్ నాట్ పాసిబుల్. వాల్యుయేషన్ పాసిబిలిటీ ఉందా, ఎడ్యుకేషన్ క్యాన్ బి థాట్ ఆఫ్ యాజ్ ద వాల్యుయేషన్ ఆఫ్ ద వాల్యూస్ అంటామా, మళ్ళీ రాదు. అంటే వాల్యుయేషన్ ఓకే, బట్ వాల్యూస్ ఉంది కదా, మళ్ళీ వాల్యుయేషన్ ఆఫ్ ద వాల్యూస్ రాదు. ఎందుకంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ వాల్యూస్ అండ్ అక్యుములేటెడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎ సొసైటీ. కాబట్టి సో ట్రాన్స్మిషన్ పాసిబిలిటీ ఉంది కదా, సో ట్రాన్స్మిషన్ కాబట్టి నౌనే కదా. సో TSSION మనకి SION కానీ TION కానీ ఎండ్ అయితే ఏమైతే మనకి నౌన్స్ అయితే కాబట్టి మనకి కాస్ట్ మనకి నౌనే కదా. ఉన్న వాటిలో మనకి ఒకటే ఇది నౌనే కానీ మనకి ఏంటిది, సో ఆపోజిట్ వస్తుంది. కాబట్టి మనకి ఆపోజిట్ మీనింగ్ రాకూడదు. కాబట్టి ఏమైతే మనకి ట్రాన్స్మిషన్ అంటే మనకి సో ఇవ్వడానికి ఏమంటామని ట్రాన్స్మిషన్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 24 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. So let us answer question number 25. Okay, so in 1807 and 1814 dash the war, communication was cut off with Norway and Denmark, but subsequently the colony prospered in a languid fashion. Okay, చూడండి ఏం చెప్పారు, the వార్ వలన ఏమైంది, ఇక్కడ వార్ వలన కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోయింది. వార్ వలన కమ్యూనికేషన్ కట్. కాబట్టి బికాస్ ఆఫ్ వార్ అని రావాలి, బికాస్ ఆఫ్ రావాలి, లేదంటే
డ్యూ టు రావాలి, ఇలాంటి మీనింగ్స్ రావు. సో అలాంటి ఎక్కడ వస్తుంది రైట్, అలాంటి మీనింగ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఓయింగ్ టు ఆబ్వియస్గా మనకి బికాస్ ఆఫ్ అన్న, డ్యూ టు అన్న, ఓయింగ్ టు అన్నీ సేమే కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఓయింగ్ టు. ఓయింగ్ ఫర్ రాదు, ఓయింగ్ ఫ్రమ్ రాదు, ఓయింగ్ రాదు, ఓయింగ్ ఎట్, మనకి ప్రిపోజిషన్ ఏమొస్తుంది ఓయింగ్ టు. ఓయింగ్ టు కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 25 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. So let us answer question number 26 right. He worked dash several colleagues to finish the assigned work on time. మనకి వర్క్ అనేది ఆన్ టైంలో జరిగిపోవాలంటే ఈయన ఏం చేయాలి, సో వాళ్ళతో కలిసి పనిచేయాలి అంతేనా. హీ వర్క్డ్ కొలీగ్స్తో కలిసి పనిచేయాలి, అలాంటి మీనింగ్ ఎక్కడ కన్వే అవుతుంది రైట్. సో ఎలాంగ్ విత్ కన్వే అవుతుంది కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి ఎలాంగ్ విత్. ఎలాంగ్ టు అంటామా, ఎలాంగ్ ఫర్ అంటామా, ఎలాంగ్ త్రూ అంటామా, సో ఏమో మనకి ఎలాంగ్ విత్, వాళ్ళతో కలిసి పనిచేసారు కాబట్టి ఏమొస్తుంది మనకి ఎలాంగ్ విత్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 26 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. So let us start answering question number 27 right. So let us read the directions first. మనకి ఏమవుతుంది కూడా, a word has been given in each question and has been used in the sentences given below. Identify the statement where the word has been used in a contextually and grammatically correct manner. If the word has been used correctly in all the statements, mark E, that is all of these as your answer. మనకి దాని వర్డ్ యూసేజ్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనకు వర్డ్ ఉంది, ఆ వర్డ్ ఎక్కడైతే కరెక్ట్ యూసేజ్ ఉందో దాన్ని మనం పిక్ చేసుకోవాలి ఓకేనా. సో లెట్ us try to answer this one. ఓకే ఫస్ట్ వన్ మనకి ఏమైంది మనకి ప్రాక్టికల్. మనకి ప్రాక్టికల్ మనం ఏం చెప్పొచ్చు, మనం రియలిస్టిక్ అని చెప్పొచ్చు. ఓకే ఇంకేముంది ఇక్కడ, సో ప్రాగ్మాటిక్ అని చెప్పొచ్చు, సమ్టైమ్స్ వైబుల్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ వర్డ్స్ కాబట్టి ఇప్పుడు అలాంటి మీనింగ్ ఎక్కడ కన్వే అవుతుందో చూద్దాం. ఫస్ట్ వన్ ద మెథడ్ వాజ్ టూ ఎక్స్పెన్సివ్ టు బి ప్రాక్టికల్. ఇప్పుడు పాసిబిలిటీ ఉంది కదా, టూ ఎక్స్పెన్సివ్ టు బి ప్రాక్టికల్. ప్రాక్టికల్ అవ్వడానికి సో అలా అంటే టూ వచ్చింది, టూ లాజిక్ వచ్చింది. సో టూ ఎక్స్పెన్సివ్ టు బి ప్రాక్టికల్ కాబట్టి సో క్లియర్గా మనకి ఆ ప్రాక్టికల్ కాదు అని క్లియర్గా కన్వే అవుతుంది కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో వన్ ఈజ్ కరెక్ట్ రైట్. నెక్స్ట్ వన్, హీ ఈజ్ యాక్టివ్లీ ప్రాక్టికల్ ఇన్ సమ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మనకి యాక్టివ్లీ ఏమంటాము, పార్టిసిపేట్ అంటాం, అందుకని ప్రాక్టికల్ అంటామా, పార్టిసిపేటెడ్ అని రావచ్చు, లేదా ఇన్వాల్వ్డ్ అని రావచ్చు, కానీ ఎంగేజ్డ్ అని రావచ్చు. అంటే ఏం రావచ్చు ఇక్కడ, పార్టిసిపేట్ అని రావచ్చు, ఓకే ఎంగేజ్ అని రావచ్చు, లేదంటే ఇన్వాల్వ్ అని రావచ్చు. వీటిలో ఏం వచ్చినా కానీ మనకి ఏమొస్తుంది, మనకి ఇన్ వస్తుంది, అంతేగాని రిమైనింగ్ ఏవి రాకూడదు, కాబట్టి దిస్ ఈజ్ నాట్ పాసిబిలిటీ. నెక్స్ట్ వన్, సో రాబిన్సన్ ఈజ్ ఏ ప్రాక్టికల్, రేషనల్ అండ్ బ్రేవ్ మ్యాన్. మనకి రేషనల్ అన్నా ప్రాక్టికల్ అన్నా కరెక్ట్ కదా, సరిపోదా, ప్రాక్టికల్ రేషనల్ కాబట్టి ఇది కూడా కరెక్ట్గా ఉంది రైట్. అంటే మనకి 1లో కరెక్ట్గానే ఉంది, 3లో కూడా కరెక్ట్గానే ఉంది యూసేజ్, కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి బోత్ 1 and 3. మనకి బోత్ 1 and 3 ఎక్కడ వచ్చి మనకి బోత్ 1 and 3, సో బోత్ 3 and 1 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 27 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. Let us go for the next question. Right, so let us answer question number 28. Okay, right, so a word has been given in each question and has been used in the same directions కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి. మనకి అడిగింది మనకి కమ్యూనికేషన్. సో మనకి తెలిసింది కదా కమ్యూనికేషన్, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దాన్ని ఏమంటే మనం కమ్యూనికేషన్ అంటాం. ఆ వర్డ్ యూసేజ్ ఎక్కడ కరెక్ట్గా ఉందో చూద్దాం రైట్. దే షోడ్ ఏ కమ్యూనికేషన్ ఆన్ యానిమల్స్, నో కమ్యూనికేషన్ ఆన్ యానిమల్స్ సూట్ అవ్వట్లేదు కాబట్టి అది కరెక్ట్ యూసేజ్ కాదు. ఇంకేదో వీ హ్యావెంట్ బీన్ ఇన్ కమ్యూనికేషన్ విత్ దెమ్, కరెక్ట్గానే ఉంది కదా, సో వాళ్ళతో మనం మాట్లాడలేదు కాబట్టి కమ్యూనికేషన్ లేదు, సరిపోయింది రైట్. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. థర్డ్ వన్, ఇంగ్లీష్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, అవునా కదా, సో ఇది కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి 2 ఇంకా 3 కరెక్ట్, కాబట్టి బోత్ 2 and 3 ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 28 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 29. రైట్, సో హార్బర్. మనకి నార్మల్గా హార్బర్ అంటే మీనింగ్ ఏంటి మనకి రైట్, సో పోర్ట్. మనకి పోర్ట్ని ఏమంటామంటే హార్బర్ అంటాము. ఇంకో మీనింగ్ అంటే మనకి షెల్టర్, షెల్టర్ని కూడా మనం ఏమంటామంటే హార్బర్ అంటాము. ఇంకో మీనింగ్ మనకి ఏంటి రైట్, హార్బర్ అంటే సో కీప్ అని చెప్పొచ్చు, లేదంటే బేర్. ఒక థాట్ని కానీ ఒక ఐడియాని కానీ మనం మైండ్లో పెట్టుకుంటే దాన్ని ఏమంటామంటే హార్బర్ అంటాం రైట్. బేర్ ఆర్ కీప్. సో మనకి ఏం మీనింగ్స్ ఉన్నాయి, మనకి పోర్ట్ అనే మీనింగ్ వచ్చింది, షెల్టర్ అనే మీనింగ్ వచ్చింది, కీప్ ఆర్ బేర్, సో ఇన్ మైండ్ దాన్ని ఏమంటామంటే హార్బర్. ఇప్పుడు చూద్దాం మనకి యూసేజ్ ఎక్కడ కరెక్ట్గా ఉంది రైట్. సో షీ స్టార్టెడ్ టు హార్బర్ డౌట్స్ అబౌట్ ద విజ్డమ్ ఆఫ్ దేర్ జర్నీ. సో సరిపోయిందా, సో హార్బర్ డౌట్స్ కాబట్టి బేర్ థాట్స్, లేదంటే డౌట్స్ కాబట్టి మైండ్లో ఆ థాట్స్ వస్తున్నాయి కాబట్టి సరిపోయింది కదా, హార్బర్ డౌట్స్ కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం రైట్. దే ఎంజాయ్డ్ ఫిషింగ్ ఇన్ ద హార్బర్. సో ఇక్కడ పోర్ట్లో, హార్బర్ మనకి పోర్ట్లో ఫిషింగ్ ఉంటుందో లేదా కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, ద ఎక్విప్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద హార్బర్ ఆఫ్ టెలివిజన్ సిగ్నల్స్. ఇది మన సరిపోట్ల, హార్బర్ ఆఫ్ టెలివిజన్ సిగ్నల్స్ అనేది సూట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ హార్బర్ యూజ్ చేయలేము కాబట్టి మనకి ఏమొస్తుంది మనకి 1 and 2 కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి బోత్ 2 and 3. సో ఆన్సర్ ఈజ్ సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 29 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్ ఆప్షన్ సి.
let us go for the next question. Right, so let us answer question number 30. రైట్ మనకి ఏంటంటే డిస్టర్బెన్స్. ఓకే, సో మనకి డిస్టర్బెన్స్ కావాలి కాబట్టి మనకి డిస్టర్బెన్స్ తెలిసింది మనకి. రైట్, మీనింగ్ ఏంటి మనకి డిస్టర్బెన్స్కి ఆపోజిట్ మనకి ఏంటి? రైట్, పీస్ అని చెప్పొచ్చు, పీస్ఫుల్ అని చెప్పొచ్చు, లేదంటే ప్లాసిడ్ అని చెప్పొచ్చు. కాబట్టి మనకి ప్రశాంతంగా ఉంటేనే ఏమంటాం? ప్రశాంతంగా ఉంటే దానికి ఆపోజిట్ మనకి డిస్టర్బెన్స్. ఇప్పుడు చూద్దాం మనకి ఏముందో, హీ ఈజ్ సఫరింగ్ అన్ ఎమోషనల్ డిస్టర్బెన్స్. ఎమోషనల్ డిస్టర్బెన్స్ సరిపోయింది లేదా? సో ఎమోషనల్ పీస్ అంటాం, ఎమోషనల్ డిస్టర్బెన్స్. ఇంకా మనకి ఉంది సెకండ్ వన్, ద డిస్టర్బెన్స్ ఇన్ ద స్ట్రీట్ డిస్ట్రాక్టెడ్ మై అటెన్షన్. ఇది కూడా కరెక్ట్గా డిస్టర్బెన్స్. రైట్, సో నెక్స్ట్ వన్, ద ట్రాఫిక్ కాజెస్ సీరియస్ డిస్టర్బెన్స్ టు రెసిడెంట్స్. ఇది కూడా కరెక్టే. అంటే అన్నింటిలో మనకి సో క్లియర్గా మీనింగ్ అనేది కరెక్ట్గా యూసేజ్ చేశారు కాబట్టి అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? సో రైట్, ఆల్ 1 2 3. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 30 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి.